హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ JAYARAJ. ఈరోజు 3440 ఒరిజినల్ ఐసీ బోర్డ్ ఫుల్ వైరింగ్ అనేది మనం చేద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే పక్కన సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీరు అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ మీరు అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. అది చూస్తే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం వైరింగ్ అనేది చేద్దాం. ఇవి వచ్చేసి స్పీకర్ వైర్స్ ఫ్రెండ్స్. ఈ స్పీకర్ వైర్స్ అనేది మనం రిమూవ్ చేసేద్దాం, ఎందుకంటే కొంచెం ఇవనేది డెలికేట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఎస్కే జాక్ అనేది యూజ్ చేసి దాని ద్వారా మనం కనెక్షన్ ఇద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్ ఎస్కే జాక్. ఇది యూజ్ చేసి మనం కనెక్షన్ అనేది ఇద్దాం. ఫ్రెండ్స్ మనకి ఐసీ నుంచి వచ్చిన థర్డ్ పిన్ అలాగే ఫిఫ్త్ పిన్ వచ్చేసి మనకి స్పీకర్ అవుట్పుట్ ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి థర్డ్ పిన్. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ఫిఫ్త్ పిన్. ఇదని మనం స్పీకర్ అవుట్పుట్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇట్లా ఇంకా గ్రే కలర్ వైర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రెండు వచ్చేసి ఇంకో స్పీకర్కి అనేది ఇచ్చుకుందాం మనం. ఇవి కూడా సేమ్ ఫ్రెండ్స్, థర్డ్ పిన్ను అలాగే ఫిఫ్త్ పిన్కి అనేది మీరు ఇచ్చుకోండి. ఫ్రెండ్స్ ఇంకా ఇవి వచ్చేసి మనకి పవర్ సప్లై ఫ్రెండ్స్. దీని వెనకాల ఒక కెపాసిటర్ అనేది ఉంటుంది మనకి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్రెండ్స్, గ్రౌండ్ దగ్గర గ్రౌండ్. అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకి +12 వోల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వైర్లు కూడా రిమూవ్ చేసేద్దాం మనం. రిమూవ్ చేసేసి ఎస్కే జాక్కి రెడ్ బ్లాక్ వైర్స్ వస్తాయి ఫ్రెండ్స్, అవే మీరు కనెక్షన్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఇది వచ్చేసి గ్రౌండ్. అలాగే ఇది వచ్చేసి ఫ్రెండ్స్ 12 వోల్ట్, +12 వోల్ట్. ఫ్రెండ్స్ మనకి స్పీకర్స్ అనేది కనెక్షన్ అనేది ఎలా ఇచ్చాము చూసారు ఫ్రెండ్స్. అలాగే ఇవి వచ్చేసి మనకి షీల్డ్ వైర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు వాల్యూమ్ కంట్రోల్కి అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ షీల్డ్ వైర్ అనేది మనం వాల్యూమ్ కంట్రోల్కి అనేది ఇచ్చుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 47K వాల్యూమ్ కంట్రోలర్. మీరు 47K అనేది మీకు కనబడే విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి గ్రౌండ్ ఫ్రెండ్స్. అలాగే ఇది మిడిల్ పిన్ వచ్చేసి మీకు అవుట్పుట్ ఫ్రెండ్స్. అలాగే ఈ థర్డ్ పిన్ వచ్చేసి ఇన్పుట్. ఈ విధంగా మీరు కనెక్షన్ ఇచ్చుకోండి. ఫస్ట్ పిన్ వచ్చేసి గ్రౌండ్. ఈ బ్లాక్ వైర్స్ అనేది స్టీల్ వైర్లో బ్లాక్ రెడ్ వస్తాయి, అది బ్లాక్ ఏమో. ఇవి వచ్చేసి అవుట్పుట్ ఫ్రెండ్స్, మిడిల్ ఇచ్చుకోండి. ఈ రెడ్ వైర్స్ అనేది మీరు థర్డ్ పిన్కి కింద పైన ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మెయిన్ వాల్యూమ్ కంట్రోలర్. అలాగే ఇంకా మనం ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ బేస్ ట్రిబుల్. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ బేస్ ట్రిబుల్. ఈ కనెక్షన్ కూడా మనం ఇచ్చుకుందాం. మీకు మధ్యలో ఉన్నాయి బేస్ ఫ్రెండ్స్, బేస్ ట్రిబుల్. ఈ ఫస్ట్ లాస్ట్ ఉన్నాయి అవి బేస్ ఫ్రెండ్స్, మధ్యలో ఉన్నాయి ట్రిబుల్. ఆ కంట్రోల్స్ కూడా కనెక్షన్ అనేది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 100K వాల్యూమ్ కంట్రోలర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ట్రిబుల్ ఫ్రెండ్స్.
ట్రిపుల్ కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ మిడిల్‌లో ఉన్నాయి ట్రిపుల్. చూడండి ఫ్రెండ్స్, ఈ కనెక్షన్ అనేది ఎలా ఇచ్చుకోవాలో. మీరు 100K అనేది ఇలా మీకు కనబడే విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ పిన్ వచ్చేసి యెల్లో ఇచ్చుకోండి. అలాగే మిడిల్ వచ్చేసి ఆరెంజ్, అలాగే ఇటు సైడ్ వచ్చేసి రెడ్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మీకు అప్పుడు మీకు సౌండ్ అనేది కరెక్ట్గా పెంచినప్పుడు పెరుగుతుంది, తగ్గించినప్పుడు తగ్గుతుంది నేను చెప్పే విధంగా ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్. లేదంటే రివర్స్ అవుతాయి. రివర్స్ అవ్వకుండా మీరు మధ్యలోది కామన్‌గా ఉంచేసి ఇటు సైడ్ అటుకి, ఇటు సైడ్ ఇటుకి మార్చుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏముండదు. అలాగే ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి బేస్ వైర్ ఫ్రెండ్స్. బేస్ వైర్ ఈ కంట్రోల్ కూడా బేస్ కూడా మీరు 100K అనేది యూజ్ చేయండి. ఈ కంట్రోల్ కూడా మనం కనెక్షన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. నేను చూపించే విధంగా అయితే మీరు కనెక్షన్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి బేస్ ఫ్రెండ్స్. ఇది కూడా 100K అనేది మీకు కనబడే విధంగా పెట్టుకోండి. ఈ ఫస్ట్ పిన్ వచ్చేసి వైలెట్, అలాగే మిడిల్ పిన్ వచ్చేసి గ్రీను, అలాగే థర్డ్ పిన్ వచ్చేసి యెల్లో. ఈ విధంగా మీరు ఇచ్చుకుంటే మీరు సౌండ్ పెంచేటప్పుడు పెరుగుతుంది, తగ్గించేటప్పుడు తగ్గుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు రివర్స్ అయినా ప్రాబ్లం లేదు. మిడిల్ పిన్ కామన్‌గా ఉంచేసి ఇటు సైడ్‌ది అటు సైడ్‌కి, అటు సైడ్‌ది ఇటు సైడ్‌కి మార్చుకుంటే మీకు పెంచుకున్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు మీకు సెట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంట్రోల్ బేస్ అలాగే ట్రిపుల్ కంట్రోల్ వేసుకున్నాం. అలాగే కనెక్షన్లు ఇప్పుడు వరకు అయిపోయినాయి. అలాగే మనకి స్పీకర్ కనెక్షన్లు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా మనకి మిగిలిన బ్లూటూత్ ప్యానల్ బోర్డ్ కనెక్షన్ అనేది ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మీరు బ్లూటూత్ ప్యానల్ బోర్డ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ కనెక్షన్లో. మీరు దీనికి బేస్ ట్రిపుల్ బోర్డు అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక దాని కనెక్షన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బేస్ ట్రిపుల్ బోర్డు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సాల్కన్ బీటీ బోర్డు అంటారు దీన్ని. ఇది వచ్చేసి దీని కనెక్షన్ మనం చూపిస్తాను మీకు ఎలా విధంగానో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది 12 వోల్ట్ అనేది నడుస్తుంది. దీనికి 12 వోల్ట్ అనేది ఇస్తే మనం బోర్డు అనేది రన్ అవుతుంది. మనకి థర్డ్ పిన్, ఫోర్త్ పిన్. థర్డ్ పిన్ వచ్చేసి +12 వోల్ట్, ఫోర్త్ పిన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్రెండ్స్. అలాగే ఈ చివరిది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి ఇన్పుట్ ఫ్రెండ్స్. అలాగే ఇటు నుంచి రెండోది వచ్చేసి ఇది అవుట్పుట్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బీటీ బోర్డు అనేది మన ఈ సాల్కన్ 3440 బోర్డుకి కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందు మనకు 12 వోల్ట్ అనేది బోర్డుకి ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. 12 వోల్ట్ ఇక్కడ 12 వోల్ట్ అనేది మనం పవర్ సప్లై అనేది తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి తీసుకోండి. 12 వోల్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఈ 12 వోల్ట్ లైన్లో నేను ఇక్కడ అనేది ఇచ్చుకుంటున్నాను. ఇది వచ్చేసి గ్రౌండ్ దగ్గర ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికి బోర్డుకి అనేది నేను 12 వోల్ట్ అనేది ఇచ్చాను. అలాగే మనం ఇప్పుడు కనెక్షన్ అనేది ఎలా ఇచ్చుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా, గ్రీను, ఎల్లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి అవుట్పుట్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి బ్లాక్, ఆరెంజ్ వచ్చేసి ఇన్పుట్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ బోర్డు కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి అవుట్పుట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ అవుట్పుట్ వైట్ సర్కిల్ మనం 3440 బోర్డుకి అనేది మనం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఇన్పుట్ ఫ్రెండ్స్. మనకి ప్యానల్ బోర్డు నుంచి అవుట్ అవ్వే రైట్ టు లెఫ్ట్కి ఇవి ఇవ్వాలి ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. మనం ముందుగా బోర్డుకి అనేది ఇచ్చుకుందాం. ఇవి వచ్చేసి అవుట్పుట్ ఫ్రెండ్స్. ఈ అవుట్పుట్ ఎట్టుకెళ్ళి మనం 3440 బోర్డుకి అనేది ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బేస్ ట్రిబుల్ దగ్గర మీకు 3 డాట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి రైట్ లెఫ్ట్, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్రెండ్స్. మీరు గ్రౌండ్ అనేది అక్కర్లేదు.
మీరు మామూలుగా రైట్ లెఫ్ట్ ఇచ్చుకోండి సరిపోతుంది. బీటీ నుంచి వచ్చిన ఈ అవుట్పుట్ వైర్ ఫ్రెండ్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు మళ్ళీ చెప్తాను. మనకి బీటీలో 6 వైర్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. బీటీలో 6 వైర్స్ అనేవి ఉంటాయి. ఈ థర్డ్ పిన్, ఫోర్త్ పిన్ వచ్చేసి పవర్ సప్లై ఫ్రెండ్స్, 12 వోల్ట్. అలాగే ఇటు నుంచి రెండోది వచ్చేసి మనకి అవుట్పుట్ ఫ్రెండ్స్. ఈ అవుట్పుట్ తీసుకెళ్ళి మనం 3440 బోర్డుకి అనేది ఇన్ చేయాలి. ఇంకా ఇక్కడ ఇన్పుట్ వైర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బీటీ బోర్డ్ నుంచి అవుట్ అయ్యే వైర్స్కి మనం బీటీ బోర్డ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ పెన్ డ్రైవ్ బోర్డ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇక్కడ మనం దీన్ని తిప్పి చూసుకుంటే ఇక్కడ అనేది మీకు రాసి ఉంటారు. ఇది వచ్చేసి సప్లై ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం 5 వోల్ట్ అనేది ఇక్కడ రెగ్యులేటింగ్ ఐసీ ద్వారా 5 వోల్ట్ అనేది మనకి పవర్ సప్లై అనేది ఇవ్వాలి. అది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకి జాక్ ఉంటుంది. మీరు జాక్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ అయినా యూజ్ చేయొచ్చు. నేను డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రైట్ లెఫ్ట్ ఇది వచ్చేసి యాంటీనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చి ఆరో, మిడిల్ వచ్చి గ్రౌండ్, ఇది వచ్చేసి లెఫ్ట్. ఇక్కడ అనేది దీని నుంచి ఈ మనకు బీటీ బోర్డు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బీటీ బోర్డు నుంచి ఇన్పుట్ వైర్స్ అనేది మనం ఇక్కడ దీనికి అవుట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ అనేది ఇన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చేసి చూపిస్తాను చూడండి, జాగ్రత్తగా గమనించండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ అనేది ఇచ్చాను, రైట్ లెఫ్ట్ ఇక్కడ ఇచ్చుకున్నాను. మీకు ఇక్కడ గ్రౌండ్ అలాగే ఇక్కడ ఇస్తాం కదా ఫ్రెండ్స్, గ్రౌండ్ అనేది పక్కలేదు, సప్లై ఇక్కడ ఇస్తాం కదా, గ్రౌండ్ సరిపోతుంది. ఇచ్చేసి మీకు మిడిల్ పిన్ గ్రౌండ్ వదిలేసి రైట్ లెఫ్ట్ ఈ బీటీ బోర్డ్ నుంచి వచ్చిన ఇన్పుట్ వైర్స్ వచ్చి ఇక్కడ ఇన్ చేయాలి ఫ్రెండ్స్. బీటీ బోర్డ్ వైరు ఈ బ్లాక్ ఆరెంజ్ వైర్ సెట్కి వచ్చి నేను పెన్ డ్రైవ్ బోర్డుకి అనేది ఇక్కడ ఇన్ చేశాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి సప్లై వైర్ ఫ్రెండ్స్. 5 వోల్ట్ అనేది మనం తీసుకోవాలి. 5 వోల్ట్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మనకి బోర్డులో 3440 బోర్డులో రెగ్యులేటింగ్ ఐసీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి, బోర్డులో మనకి ఇక్కడ రెగ్యులేటింగ్ ఐసీ ఉంది కదా ఫ్రెండ్స్. మనకి ఇది ఫస్ట్ పిన్ వచ్చేసి 12 వోల్ట్ అనేది సప్లై వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గ్రౌండ్, ఇది వచ్చేసి 5 వోల్ట్. మీరు ఇక్కడ జనరల్ డయోడ్ ఉంటుంది, ఇక్కడ నుంచి అనేది ఇచ్చుకోండి ఫ్రెండ్స్. గ్రౌండ్కి గ్రౌండ్, అలాగే ఇది ప్లస్ వోల్ట్కి 5 వోల్ట్కి 5 వోల్ట్ అనేది మీరు బ్లూటూత్ బోర్డు అనేది కనెక్షన్ ఇస్తే మీకు పెన్ డ్రైవ్ బ్లూటూత్ బోర్డు అనేది ఆన్ అవుతుంది. నేను మీకు ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ చెప్తాను. ఇది వచ్చేసి 7805 రెగ్యులేటింగ్ ఐసీ. మనకి 12 వోల్ట్ అని దీనికి ఇన్పుట్ ఇస్తే మనకి 5 వోల్ట్ అనేది అవుట్పుట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ 5 వోల్ట్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. గ్రౌండ్ అనేది దీనికి ఆపోజిట్లో ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ కనెక్షన్లో ఇప్పుడు మనం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కనెక్షన్ అనేది మనం ఇచ్చుకున్నాక మనం దీనికి 12 వోల్ట్ అనేది ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. మీరు ట్రాన్స్ఫార్మర్ ఉంటే ట్రాన్స్ఫార్మర్, లేదంటే అడాప్టర్ ఉంటే అడాప్టర్ ద్వారా ఈ రెడ్ బ్లాక్కి 12 వోల్ట్ అనేది ఇచ్చుకొని ఇది స్పీకర్ కనెక్షన్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. మరి ఇంకో విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకి కంట్రోల్స్కి అనేది మీరు గ్రౌండ్ వైర్స్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రౌండ్ వైర్స్ ఇక్కడ దీని నుంచి దీనికి, అలాగే మెయిన్ కంట్రోల్కి కూడా గ్రౌండ్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు హమ్మింగ్ వాయిస్ అనేది రాకుండా ఉంటుంది. అది అయిపోతే మీకు హమ్మింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ 3 కంట్రోల్స్కి కనెక్షన్ దీని నుంచి దీన్ని లూపింగ్ చేసుకుని ఇది వచ్చి ఇక్కడ బోర్డులో మీకు పెద్ద ట్రాక్ ఉన్న అక్కడ గ్రౌండ్కి అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు హమ్మింగ్ వాయిస్ అనేది తగ్గుతుంది. అలాగే మీకు ఇప్పుడు నేను ఇది అనేది సెట్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. రెడ్కి 12 వోల్ట్ అనేది ఇవ్వండి, బ్లాక్ వచ్చి గ్రౌండ్ ఇవ్వండి. మీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంటే ట్రాన్స్ఫార్మర్, లేదంటే
యాడ్ 12 వోల్ట్స్ అడాప్టర్ ఉన్న దాని ద్వారా ఆన్ ఉంది. ఇది వచ్చేసి స్పీకర్ ఇద్దాం ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. మనం సెట్ అనేది ఆన్ చేసుకున్నాం, బ్లూటూత్ మోడ్లో పెట్టుకుని బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్ అనేది ప్లే చేస్తాం ఫ్రెండ్స్, చూద్దాం. వాల్యూమ్ అనేది పెంచుతుందని చూడండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ బేస్ ట్రిపుల్ బోర్డ్ ఇక్కడ స్విచ్చింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. So friends, thank you for watching.